సార్ రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ రవీంద్ర గారు వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు రవీంద్ర గారు ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులకి ఏవైనా ప్రాపర్టీస్ గిఫ్ట్గా ఇస్తుంటారు, లేదంటే ఇంకొంతమంది ఏమైనా పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ గిఫ్ట్గా ఇస్తుంటారు, ఇంకొంతమంది డబ్బుని ఏదైనా క్యాష్ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఎంతో కొంత గిఫ్ట్ అమౌంట్ కింద ఇస్తుంటారు కదా. సో ఒక ప్రాపర్టీ కానీ జ్యువెలరీ ఆర్నమెంట్స్ కానీ లేదంటే ఏదైనా క్యాష్ కానీ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులకి దానికి సంబంధించి ఏమైనా టాక్సేషన్ రూల్స్ ఏమన్నా ఉన్నాయంటారు అసలు? విష్ణు గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సార్ చాలా మంది గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. సో మనం వివరాల్లోకి వెళ్తే, సో ఇండియాలో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. సో దానికి ఎవరూ నో చెప్పట్లేదు. ఓన్లీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దాని మీద ట్యాక్స్ ఎంత. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకోవచ్చు, అన్నదమ్ములకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. రేపు రాఖీ వస్తుంది, మళ్ళీ గిఫ్ట్లు జరుగుతుంటాయి, గిఫ్ట్లు ఇంకా 10 రోజుల్లో గిఫ్ట్లు వస్తుంటాయి. బట్ అది సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ట్యాక్సిబుల్, ఏది నాన్ ట్యాక్సిబుల్. సో ఇచ్చినోడికి ఎప్పుడు ట్యాక్సిబుల్ ఉండదు. ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ అప్లికబిలిటీ ఎలాగనేది చూడాలి మనం. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ కానీ లేదంటే క్యాష్ ని తీసుకున్న వాళ్ళు ఈ ట్యాక్స్ లోకి వస్తారు. సో అది మనం చూస్తే అది ట్యాక్స్ ప్లానింగ్ కోసం చేశారా, ట్యాక్స్ ఎవేషన్ కోసం చేశారా, లేదా ప్యూర్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ గిఫ్ట్ ఇచ్చారా చూద్దాం మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి one person to anyone or anyone to anyone 50,000 కన్నా తక్కువ వస్తే సో ఇన్కమ్ ట్యాక్స్ అనే కాన్సెప్టే ఉండదు. గిఫ్ట్ వాల్యూ 50,000 కన్నా తక్కువ ఉంటే నో ఇష్యూ. 50,000 కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ అది తీసుకున్న వాళ్ళు రిలేటివ్స్ అయితే, రిలేటివ్స్ అంటే ఇక్కడ ఎవరంటే స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, ఇంకా ఎక్స్టెండెడ్ గ్రేట్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్, రక్త సంబంధికులు. సో వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో నా అన్నోన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 50,000 లిమిట్. సో ఈ ఫ్యామిలీ రిలేటివ్స్ లో అయితే ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ప్రొవైడెడ్ ఇంటెక్షన్ కూడా చూడాలి. నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్స్కి వెళ్తే, ఇప్పుడు మీరు మీ ప్రాపర్టీని మీ స్పౌస్కి ఇచ్చారు. ఒక ప్రాపర్టీ, ఒక ఇల్లు ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, మీరు స్పౌస్కి ఇచ్చారు. సో వెంటనే ఆ స్పౌస్ ఆ ప్రాపర్టీని అమ్మేసింది. ఓకే. సో అలాగా ఆ ప్రాపర్టీని వాళ్ళు అమ్మేశారు అనుకోండి, దాని మీద ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ వస్తే అది మీ చేతిలోనే ట్యాక్సిబుల్ అవుతుంది, స్పౌస్ చేతిలో కాదు. సో దీన్ని డిపార్ట్మెంట్ ఎలా చూస్తుంది అంటే ట్యాక్స్ ఎవేషన్ లాగా చూసింది. ఇచ్చిన వాడు దానికి బాధ్యుడు, ఇచ్చిన వాడి చేతిలో తీసుకున్న వాళ్ళు కాదు, ఇచ్చిన వాడి చేతిలో ట్యాక్సిబుల్ అవుద్ది. సో మీరు స్పౌస్ కు ప్రాపర్టీ గిఫ్ట్ ఇస్తే ఇమీడియట్ గా కానీ సార్ 1-2 years వాళ్ళు హోల్డ్ చేసి ఆ ప్రాపర్టీస్ వాళ్ళు అమ్మారనుకోండి, ఆ ప్రాపర్టీ మీద ఇచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మాత్రం ఇచ్చిన వాళ్ళే కట్టుకోవాలి. అంటే ఇప్పుడు భార్యకి ఏదైనా ఒక 50 లక్షల రూపాయలు ఖరీదు చేసేదో లేదంటే 1 కోటి రూపాయలు ఖరీదు చేసే ఒక ఇల్లు, ఒక స్థలమో పొలమో ఇచ్చిన తర్వాత దాన్ని ఆవిడ అమ్మితే అంతే, అమ్మినాక ఏదైతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చిందో ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే కట్టాలి. దాన్ని క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. సో క్లబ్బింగ్ రూల్స్ అక్కడ అప్లై అవుతాయి. సో అక్కడ ఫస్ట్. నెక్స్ట్ జనరల్ గా ఇచ్చేది ఇంకోటి పిల్లలకి ఇస్తా ఉంటారు, చిల్డ్రన్కి. సో చిల్డ్రన్కి మామూలుగా ఇచ్చే పాకెట్ మనీ కానీ అలాంటివి ట్యాక్సిబుల్ ఉండదు. సో ఆబ్వియస్గా వాళ్ళ ఖర్చులు మీట్ అవ్వాలి కాబట్టి చిల్డ్రన్ కానీ, వైఫ్ కానీ, స్పౌస్ కానీ, ఇంట్లో ఖర్చులకు ఇచ్చే డబ్బులు కానీ, వాళ్ళ స్కూల్స్కి ఇచ్చేదానికి అటువంటి వాటికి ట్యాక్స్ 5,000 10,000 ఇట్లా అసలు ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ వాళ్ళ పేరు మీద మీరు ఏమైనా ప్రాపర్టీ కానీ లేదా వాళ్ళ పేరు మీద మీరు అమౌంట్ పెట్టేసి, అంటే ఇక్కడ మీరు చూడాల్సింది మైనరా మేజర్ అని. 18 years లోపు ఉంటేనే మైనరు, 18 years లోపు పైన ఉంటే మేజర్. సో 18 years లోపు ఉన్న వాళ్ళకి మీరు ఇన్కమ్ డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్ కూడా పేరెంట్స్ యొక్క హ్యాండ్స్లోనే ట్యాక్సిబుల్ అవుద్ది. పేరెంట్స్ కూడా ఫాదర్ మదర్ ఇద్దరు వర్కింగ్ అయితే ఇద్దరు ఎవరికి ఎక్కువ ఇన్కమ్ ఉందో వాళ్ళ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. సో పిల్లలకి మీరు ఇన్కమ్ డైవర్ట్ చేసిన మైనర్ చైల్డ్స్కి అది ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ ఉంది. అన్లెస్ ఆ పిల్లలు ఓన్గా సంపాదించుకుంటే, వాళ్ళు ఓన్గా ఎలా సంపాదించుకుంటారు, వాళ్ళైనా క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళొచ్చు, లేదైనా చెస్ కాంపిటీషన్కి వెళ్ళొచ్చు, ఏదైనా అవార్డు విన్నింగ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి మంచి ఆర్ట్, భరతనాట్యం కానీ, కూచిపూడి అలాంటివి చేసి ప్రైజెస్ తెచ్చుకోవచ్చు. అలాంటి ఇన్కమ్ వస్తే మాత్రం పేరెంట్స్కి హ్యాండ్లో ట్యాక్సిబుల్ అవ్వదు, పిల్లల హ్యాండ్స్లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే ఓకే. అలా కాకుండా నాకు వచ్చిన ఇన్కమ్ వాళ్ళు డైవర్ట్ చేసి పిల్లలకి ఇస్తే మాత్రం పేరెంట్స్ హ్యాండ్స్లోనే అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ అనౌన్స్ చేస్తుంటారు. 5 లక్షలు 10 లక్షలు అన్నప్పుడు కింద ఆబ్వియస్ గా ట్యాక్స్ ఎంత పోతుందో కూడా చాలా మంది చెప్తారు. అవును, కట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఈ ట్యాక్స్ పోగా ఇంత 5 లక్షలు అతను గిఫ్ట్ గా వచ్చిందని స్పోర్ట్స్ పర్సన్స్ కి. సో అలాగా పేరెంట్స్ పిల్లలకి డైవర్ట్ చేస్తే మాత్రం పేరెంట్స్ ఇన్కమ్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది, యాడ్ అవుతుంది. పిల్లలు ఓన్ గా ఎర్న్ చేస్తే మాత్రం పేరెంట్స్ కి అది యాడ్ అవ్వదు. సో ఒకటి ప్రాపర్టీ వైఫ్ కి, నెక్స్ట్ కిడ్స్ మన చిల్డ్రన్ కి, నెక్స్ట్ మన పేరెంట్స్ కి, మన చిల్డ్రన్ కి ఇచ్చాము, వైఫ్ కి ఇచ్చాము. నెక్స్ట్ మనం ఏం చేసాము, ఓ 10 lakhs 15 lakhs మన పేరెంట్స్కి ఇచ్చాము. వాళ్ళ అమౌంట్ని ఇంటర్న్
మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు. ఆబ్వియస్గా పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఆ ప్రాపర్టీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ వస్తే అది పేరెంట్స్ హ్యాండ్స్లోనే ట్యాక్స్బుల్ తప్పితే ఎస్ఎస్సికి ట్యాక్స్ ఇచ్చిన వాళ్ళకు ఉండదు, రిసీవర్కి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్బుల్ అవుతుంది. అంటే మీరు 15 lakhs అమౌంట్ మీ మదర్కి ఇచ్చారు, సరే ఈ రోజులు ఎలా ఉంటే తెలియదు, ఏది ఎలా ఉంటే తెలియదు, వైఫ్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ముందస్తు జాగ్రత్తగా 10 లక్షలు ఇచ్చి పెడతాం. 10 లక్షలు మీరు ఇచ్చారు మీ పేరెంట్ కి. ఇచ్చినప్పుడు ఆ 15 లక్షల మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఆ 15 లక్షల మీద వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తున్నారు, 1 లక్ష 2 లక్షలు వడ్డీ వచ్చింది. ఆ 1-2 లక్షలు అనేది వాళ్ళ ఇన్కమ్ కింద ట్రీట్ అవుతుంది, మన ఇన్కమ్ కింద ట్రీట్ అవ్వదు. అన్లెస్ మీరు వాళ్ళు మళ్ళీ ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ 1-2 లక్షలు ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ మన హ్యాండ్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అలాగన్న వడ్డీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే మాత్రం మనకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. వాళ్ళు సపరేట్ స్లాబ్ గా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ స్లాబ్స్ ఉన్నాయో అప్ టు 12 lakhs నిల్ ట్యాక్స్ ఉందో అలాంటి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సో 3 things, ఒకటేమో వైఫ్, ఒకటేమో చిల్డ్రన్, ఒకటేమో పేరెంట్స్. నెక్స్ట్ అదే విధంగా క్యాష్ గిఫ్ట్స్, మీరు క్యాష్ గిఫ్ట్స్ అన్నారు 2 lakhs 3 lakhs అని. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం క్యాష్ గిఫ్ట్స్ నాట్ అలౌడ్. సో 2 lakhs దాటి మీరు క్యాష్ గిఫ్ట్ తీసుకున్నా ఇచ్చినా 269T ప్రకారం అంత అమౌంట్ పెనాల్టీ పడుతుంది. సో క్యాష్ గిఫ్ట్స్ మీరు అవాయిడ్ చేయాలి. బెటర్ ఏదైనా గిఫ్ట్స్ ఉంటే ఆన్లైన్ లో తీసుకోవాలి. సో దాని మీద ట్యాక్స్ ఎంత వచ్చింది సంగతి, 20% వచ్చిందా, 10% వచ్చిందా, 30% వచ్చిందా అనేది డిపెండింగ్ అపాన్ మీ స్లాబ్ రేట్ బట్టి పారుతూ ఉంటుంది. బట్ మీరు క్యాష్ లో తీసుకుంటే 100% మీకు పెనాల్టీ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీకు పెళ్లి రోజు ఏమైనా గిఫ్ట్లు వస్తే ఇన్ ద డే ఆఫ్ మ్యారేజ్ ఎవరి దగ్గర నుంచి ఎంత వచ్చినా గానీ ట్యాక్స్ ఉండదు. సో లైఫ్ లో ఒక్కసారి మీ పెళ్లి రోజు జరిగింది కాబట్టి మహా అయితే ఇంకోసారి 2 సార్లు మాక్సిమం 1 day గ్రాండ్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు ఏమైనా గిఫ్ట్లు వస్తే ఎనీ పర్సన్ నుంచి మీకు గిఫ్ట్లు వచ్చినా గానీ ఆ గిఫ్ట్స్ మీద ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ ఉండదు. అది మొత్తం కూడా ఎగ్జామ్డెడ్ ఇన్కమ్ కిందే ఉంటుంది. సో ఇలాగా గిఫ్ట్స్ అనేది 50,000 కన్నా ఎక్కువ వస్తే ట్యాక్సిబుల్, రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే నాన్ ట్యాక్సిబుల్, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ట్యాక్స్ ప్లానింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ట్యాక్స్ అవాయిడ్ చేద్దామని తీసుకుంటే మాత్రం క్లబ్బింగ్ ఇన్కమ్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకో యాంగిల్ చూడాల్సిందంటే, ఈ గిఫ్ట్లు ఎన్ని వచ్చినప్పుడు ఏమైందంటే అదంతా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అవుద్ది. బట్ వీళ్ళు కన్ఫామ్ గా గవర్నమెంట్ కి ఇది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్, ఇది నాకు స్పోర్ట్స్ నుంచి వచ్చింది లేదా నాకు పేరెంట్స్ నుంచి వచ్చింది, ఇలాగ నాకు గిఫ్ట్ కింద వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆ మనీని వైట్ చేసుకోవాలి. మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ తో నువ్వు ఏదో చేస్తావు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెప్పరు. బట్ మీరు ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని ఏమి ఉండదు. జస్ట్ రిపోర్టింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ దిస్ మచ్ ఆఫ్ exempted income and I am not liable to pay any tax, but I am only disclosing it to you as my right అని చెప్పి ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వీటి ప్రకారం మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు. మన బంధువులకు కానీ మన కుటుంబ సభ్యులకి ఏదన్నా ఒక ప్రాపర్టీ గిఫ్ట్ గా ఇచ్చినా కానీ లేదంటే ఏదైనా క్యాష్ అమౌంట్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు దానికి సంబంధించి అసలు ట్యాక్స్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆయా సందర్భాలలో ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది ఎవరు పే చేయాలి ఏంటనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.